హలో గైస్, ఈ వీడియోలో మనం కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఈ స్టాక్స్ చాలా బాగా పెరుగుతున్నాయి అనమాట కంటిన్యూస్గా. సో వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ట్రెండ్ గైస్. రీసెంట్ టైమ్స్లో స్టాక్లో మంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. 5000 దగ్గర సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి కంటిన్యూస్గా డైలీ మినిమం 2% దాకా కూడా పెరుగుతుంది అనమాట. సో ఈరోజు ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రీజన్ అనేది బ్రేక్ అయిందనమాట. అరౌండ్గా 5700 నుంచి 5750 ఏదైతే రీజన్ ఉందో ఈ రీజన్ మనకి బ్రేక్అవుట్ అనేది ఈరోజు ఇచ్చిందనమాట. రేపు కనుక ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే ఇది ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 6000, 6250, 6500 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ 5300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు గైస్. సో మన ఫస్ట్ స్టాక్ అనమాట. ఇదైతే ప్రస్తుతం కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. మేజర్ రెసిస్టెన్స్ ఈరోజే బ్రేక్అవుట్ అయింది కాబట్టి సో రేపు అబ్జర్వ్ చేయండి. 5700 నుంచి 5750 ఈ రీజన్ పైన కనుక సస్టైన్ అయితే కనుక మనం నెక్స్ట్ డే అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. థర్స్డే రోజు అబ్జర్వ్ చేసి ఫ్రైడే రోజు ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ అయినా లేదా పాజిటివ్ ఉన్నా సరే మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్. సో అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి సన్ టీవీ గైస్. సన్ టీవీ కూడా రీసెంట్ టైమ్స్లో 800 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా డైలీ కూడా పెరుగుతుంది అనమాట. సో ప్రస్తుతం ఈరోజు మనకి షార్ప్ ర్యాలీ ఇచ్చి 900 లెవెల్స్ దగ్గర అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది. అబ్జర్వ్ చేయండి. కొంత పాజిటివ్ ఉంటే అక్యూములేట్ చేసుకోండి. ఒకవేళ పడిపోతుంటే కనుక 850 నుంచి 865 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో లేదు కొంత పాజిటివ్ ఉంటే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో 950 1000 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్ట్రైట్ ర్యాలీ కాకపోయినా కొంత సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. షార్ప్ ర్యాలీస్ అనేది కనిపించాయి అనమాట. ఒకవేళ రేపు 900 లెవెల్స్ దగ్గర నుంచి ఏమైనా పడిపోతుంటే వెయిట్ ఫర్ దీస్ లెవెల్స్ 850 నుంచి 860 లెవెల్స్ దాకా వెయిట్ చేసి 800 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. అప్పుడు 900, 950, 1000 మనం టార్గెట్స్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. సో 7 టీవీ సెకండ్ స్టాక్ అనమాట. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఫార్మా స్టాక్ అనమాట. పీపీఎల్ ఫార్మా. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. రీసెంట్ టైమ్స్లో కొంత 160 లెవెల్స్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో 150 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అనేది ఇస్తుంది అనమాట. సో డైలీ కూడా 3%, 4% అలా పెరుగుతుంది గైస్. సో రేపు అబ్జర్వ్ చేయండి. 170 పైన కొంత సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. 185 మన ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. 200 సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. స్లోగా మూవ్ అవుతుంది. అబ్జర్వ్ చేసి తీసుకోండి గైస్. 150 లేదా 160 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు గైస్. సో ఇది మనకి పీపీఎల్ ఫార్మా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఫార్మా స్టాక్. సో సువెన్ ఫార్మా. సో ఈ స్టాక్ కూడా మనకి ఈరోజు కొంత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఓవరాల్ ట్రెండ్ అయితే కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. కొంత ర్యాలీ ఇచ్చి కొంత ఫ్లాగ్ అండ్ పుల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది పడుతుంది అనమాట. ర్యాలీ ఇచ్చి కొంత ర్యాలీ ఇస్తుంది. సో సడన్గా ర్యాలీ ఇచ్చి కొంత పడుతుంది. కొంచెం ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో ప్రస్తుతం అయితే 1000 లెవెల్స్ దగ్గర ఉంది. సో వెయిట్ చేయండి. ఏమైనా కొంత ఈరోజు షార్ప్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనమాట. రేపు ఏమైనా 1000 పైన సస్టైన్ అయితే తీసుకోవచ్చు. లేదా 950 లెవెల్స్ స్ట్రాంగ్ లెవెల్స్ అనమాట. ఏమైనా పడుతుంటే కనుక ఈ రీజన్ దగ్గరకు వచ్చి రివర్సల్ వస్తే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు. 1000, 1050, 1100, ఈవెన్ 1150 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఫార్మా స్టాక్ కొంత పడినా మళ్ళీ రివర్సల్స్ వస్తున్నాయి. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఇది మనకి సువెన్ ఫార్మా 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. రేపు 1000 పైన సస్టైన్ అయితే వెంటనే యాడ్ చేసుకోండి. లేదు పడిపోతుంటే వెయిట్ ఫర్ 950 నుంచి 960 రీజన్స్. ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి సువెన్ ఫార్మా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐనాక్స్ విల్. మనం ఆల్రెడీ సండే వీడియోలో చెప్పుకున్నాం. 170 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం అనమాట. సో ఈరోజు ఆల్మోస్ట్ 190 టెస్ట్ చేసింది పడుతుంది. బట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూస్తే కనుక స్టిల్ పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. సో చాలామంది అడుగుతున్నారు ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అని. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే 175 ఆ రీజన్ మల్టిపుల్ డేస్ టెస్ట్ చేసి ఈరోజు బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందన్నమాట. రేపు అబ్జర్వ్ చేయండి. 175 పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ 190 నుంచి 200 ఫస్ట్ టార్గెట్, ఈవెన్ 220 మన సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట. ఓవరాల్ ట్రెండ్ అయితే ఇది కూడా కొంత పాజిటివ్గానే మనకు కనిపిస్తుంది గైస్. 150 బిలో స్టాప్ లాస్ లేదా 160 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెచ్బిఎస్ఎల్. సో ఈ పర్టికులర్ స్టాక్ కొంత బుక్ ఎంట్రీలో ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పడితే లోవర్ సర్క్యూట్స్ టచ్ చేసే ఛాన్స్ ఉన్నది. కొంచెం జాగ్రత్త. ఒకవేళ ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే క్యాపిటల్ రెడ్యూస్ చేసుకుని మీరు కనుక 1 lakh ఎవ్రీ స్టాక్లో పెడుతుంటే కనుక దీంట్లో 30,000-40,000 మాత్రమే పెట్టండి. ఎందుకంటే కొంత రిస్క్ స్టాక్, వాలటైలిటీ స్టాక్ కూడా అనమాట. సో లేదు అనుకుంటే అవాయిడ్ అయినా చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఓవరాల్ పాజిటివ్ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. సో 190, 200 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు
చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 220 లెవెల్స్ దాకా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ రేపు పడిపోతుంటే ఈ పర్టికులర్ స్టాక్ని అవాయిడ్ చేయండి గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ కొంత పాజిటివ్ ట్రెండ్లో ఉన్నాయి. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ ఈ పర్టికులర్ స్టాక్స్ నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వన్ ట్రెండ్, సెకండ్ వన్ సన్ టీవీ, థర్డ్ వన్ పీపీఎల్ ఫార్మా, ఫోర్త్ వన్ వచ్చేసరికి సువన్ ఫార్మా, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఐనాక్స్ విన్, సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి సో హెచ్పిఎస్ఎల్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కొంత పాజిటివ్ ఉంటేనే తీసుకోండి. సో క్యాపిటల్ రిడ్యూస్ చేసుకోండి. సో ఇవన్నమాట స్టాక్స్. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్న క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ఇటువంటి స్టాక్స్ ప్రియర్గా కావాలి అనుకుంటే కనుక సో కింద వాట్సాప్కి కాంటాక్ట్ కింద అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.